తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో స్వర్ణ కిరీటాల చోరీ కేసు దర్యాప్తు వివరాలను తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బురాజన్ వివరించారు. నిందితుడు ఆకాష్ను పట్టుకుని అతని వద్ద నుంచి 1200 గ్రాముల బంగారం సీజ్ చేసి కిరీటాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కిరీటం చోరీ ఘటనపై ఆలయంలో దాదాపు 237 సీసీటీవీ కెమెరాలు పరిశీలించిన తర్వాత ఓ వ్యక్తి చోరీ చేసినట్లు గుర్తించామన్నారు. నిందితుడు మహారాష్ట్ర నాందేడ్ జిల్లా ఖాందార్కు చెందిన ఆకాష్ చోరీ అనంతరం స్వస్థలానికి వెళ్లి స్థానికంగా కిరీటాన్ని అమ్మేందుకు ప్రయత్నం చేశాడని తెలిపారు. 80 రోజులుగా నిర్విరామంగా శ్రమించిన పోలీసులు వలపన్ని నిందితుడిని పట్టుకున్నారని అన్బురాజన్ తిరుపతిలో వివరించారు. దాదాపు ఒక 237 సీసీటీవీ కెమెరాలు, అవి టీటీడీకి సంబంధించినవి, మ్యాట్రిక్స్కి సంబంధించినవి, కొన్ని పోలీస్కి సంబంధించినవి పరిశీలించడం జరిగి ఎవడైతే ఈ కిరీటాన్ని దొంగతనం చేశాడో అతను ఇమేజ్ని క్యాప్చర్ చేయడం జరిగింది. ఆకాష్ నేటివ్ ఆఫ్ మహారాష్ట్ర. ఇతను దొంగతనం చేసిన తర్వాత కిరీటాన్ని మాత్రం తీసుకెళ్లాడు. ఆ క్రమంలో వాడుగాడ ఉన్న ఒక ఫోన్, అవి కూడా దొంగతనం చేసిన ఫోన్నే, వాటిని ఒక ప్లేస్లో దాచిపెట్టాడు. ఆ ఫోన్ని తీసుకురావడానికి వచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చి మేము ఈరోజు పట్టుకోవడం జరిగింది. అతని గాడి నుంచి 1300 సుమారు 1300 గ్రామ్ గోల్డ్ బ్లాక్ కూడా ఇన్గాట్ సీజ్ చేయడం జరిగింది.